మావోయిస్ట్ నేత దామోదర్ అరెస్ట్ క్వశ్చన్ మార్క్. నాకున్న సమాచారం ప్రకారం అయితే ఆయన అరెస్టు కాలేదు అని తెలుస్తున్నది. ఆయన 15 మందిని అయితే మొత్తానికి మావోయిస్టులని తెలంగాణకి తీసుకొచ్చారట నిన్న ఉదయమే. కానీ ఆ 15 మందిలో దామోదర్ లేడు అన్నది మనకున్న విశ్వసనీయ సమాచారం. దామోదర్ అలియాస్ బడే చొక్కారావు ఆయన పేరేదో ఉంది కదా, ములుగు అనుకుంటా ఆయనది. సో ఎవరో రవి అని డివిజనల్ కమిటీకి సంబంధించిన ఒక వ్యక్తి అందులో ఉన్నాడు తప్ప దామోదర్ లేడు. మిగతా వాళ్ళంతా ఇక ఛత్తీస్గఢ్కి సంబంధించిన మావోయిస్టులు అని చెప్తున్నారు. దామోదర్ అలియాస్ బడే చొక్కారావు ఆయనతో పాటు మరో 15 మంది మావోయిస్టులను కూడా అదుపులోకి తీసుకున్న ఆసిఫాబాద్ పోలీసులట. సిర్పూరు పరిధిలోని అటవీ ప్రాంతంలో కూంబింగ్, ఎదురు కాల్పులకు ఆస్కారం లేకుండా అరెస్టులు. హైదరాబాద్లోని డీజీపీ కార్యాలయానికి తరలింపు. ఛత్తీస్గఢ్లో 34 మంది మావోయిస్టులు లొంగుబాటు. మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి బడే చొక్కారావు అలియాస్ దామోదర్తో పాటు అతడి అనుచరులను పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా తెలిసింది. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ యు మండలంలోని పెద్దదోబ అటవీ ప్రాంతంలో సోమవారం రాత్రి 16 మంది మావోయిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓ ఇంట్లో మావోయిస్టులు తలదాచుకున్నారన్న సమాచారం మేరకు ఆసిఫాబాద్ ఏఎస్పీ చిత్తరంజన్ ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీస్ బలగాలు కూంబింగ్ నిర్వహించాయి. ఎదురు కాల్పులకు తావు లేకుండా వారందరినీ అదుపులోకి తీసుకున్నాయట. పట్టుబడ్డ వారిలో 9 మంది మహిళలు, 7 పురుషులు ఉన్నారట. అయితే నాకున్న ఇన్ఫర్మేషన్ అయితే వీళ్ళు కూడా క్వశ్చన్ మార్క్ పెట్టినారు, కానీ నాకున్న సమాచారం అయితే ఆయన లొంగిపోలేదు అని తెలుస్తున్నది. అంటే వీళ్ళు అదుపులో లేడు అనే తెలుస్తున్నది. మావోయిస్ట్ నేత దామోదర్ అరెస్ట్ క్వశ్చన్ మార్క్. నాకున్న సమాచారం ప్రకారం అయితే ఆయన అరెస్టు కాలేదు అని తెలుస్తున్నది. ఆయన 15 మందిని అయితే మొత్తానికి మావోయిస్టులని తెలంగాణకి తీసుకొచ్చారట నిన్న ఉదయమే. కానీ ఆ 15 మందిలో దామోదర్ లేడు అన్నది మనకున్న విశ్వసనీయ సమాచారం. దామోదర్ అలియాస్ బడే చొక్కారావు ఆయన పేరేదో ఉంది కదా, ములుగు అనుకుంటా ఆయనది. సో ఎవరో రవి అని డివిజనల్ కమిటీకి సంబంధించిన ఒక వ్యక్తి అందులో ఉన్నాడు తప్ప దామోదర్ లేడు. మిగతా వాళ్ళంతా ఇక ఛత్తీస్గఢ్కి సంబంధించిన మావోయిస్టులు అని చెప్తున్నారు. దామోదర్ అలియాస్ బడే చొక్కారావు ఆయనతో పాటు మరో 15 మంది మావోయిస్టులను కూడా అదుపులోకి తీసుకున్న ఆసిఫాబాద్ పోలీసులట. సిర్పూరు పరిధిలోని అటవీ ప్రాంతంలో కూంబింగ్, ఎదురు కాల్పులకు ఆస్కారం లేకుండా అరెస్టులు. హైదరాబాద్లోని డీజీపీ కార్యాలయానికి తరలింపు. ఛత్తీస్గఢ్లో 34 మంది మావోయిస్టులు లొంగుబాటు. మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి బడే చొక్కారావు అలియాస్ దామోదర్తో పాటు అతడి అనుచరులను పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా తెలిసింది. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ యు మండలంలోని పెద్దదోబ అటవీ ప్రాంతంలో సోమవారం రాత్రి 16 మంది మావోయిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓ ఇంట్లో మావోయిస్టులు తలదాచుకున్నారన్న సమాచారం మేరకు ఆసిఫాబాద్ ఏఎస్పీ చిత్తరంజన్ ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీస్ బలగాలు కూంబింగ్ నిర్వహించాయి. ఎదురు కాల్పులకు తావు లేకుండా వారందరినీ అదుపులోకి తీసుకున్నాయట. పట్టుబడ్డ వారిలో 9 మంది మహిళలు, 7 పురుషులు ఉన్నారట. అయితే నాకున్న ఇన్ఫర్మేషన్ అయితే వీళ్ళు కూడా క్వశ్చన్ మార్క్ పెట్టినారు, కానీ నాకున్న సమాచారం అయితే ఆయన లొంగిపోలేదు అని తెలుస్తున్నది. అంటే వీళ్ళు అదుపులో లేడు అనే తెలుస్తున్నది.